ఇండియా కూటమి పరిపాలన బాగానే ఉంది. కేడర్కును వారి నాయకులకి మోడీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కావాల్సిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపిస్తున్నారు. పోలవరం విషయంలో కానీ, అటు అమరావతి విషయంలో కానీ, ఇసుక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. డ్రగ్స్ కానీ గంజాయి విషయంలో కొంచెం గట్టిగా చర్యలు తీసుకొని అందరూ సక్రమంగా ఉన్నారు. కానీ కొంచెం కింద కేడరు ఎవరు కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు మేమెంత గొప్ప అని తెలుగుదేశం వాళ్ళు మోడీ గారు అనుకున్న పనులన్నీ చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం. ఆ నమ్మకంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మిల్లర్ల సిండికేట్ అయ్యి రైతులను దోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటే వచ్చినప్పుడు బాగా చేస్తారనుకున్నాం. ఆయన మహారాజు అనుకుని ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేశారు. ఎవరు వీళ్ళ నాయకుల్ని ఆయన ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతి దానికి నాకేమిస్తారు, మీరేం తీసుకుంటారు. నమస్కారం. ఈటీ లోకల్ ఛానల్ వారికి నమస్కారం. మీ పేరు, మీరు చేస్తున్న పదవి? నా పేరు వల్లూరు శ్రీమన్నారాయణ. నేను భారతీయ జనసంఘ నుంచి పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా ఉంది? ఇండియా కూటమి పరిపాలన బాగానే ఉంది. కేడర్కును వారి నాయకులకి సమన్వయం లోపించినట్టు అనిపిస్తుంది. కేంద్రం నుండి రాష్ట్రానికి ఆర్థిక సహకారం ఎలా ఉంది? కేంద్రంలో మోడీ గారు అందరితో సమన్వయం చేసుకుని కావలసిన పనులన్నీ చేస్తూ వారి సహకారం తీసుకుంటున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి మోడీ గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు కదా, దీనిపై మీ కామెంట్? మోడీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కావలసిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. పోలవరం విషయంలో కానీ, అటు అమరావతి విషయంలో కానీ, అటు విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కానీ ఆయన శ్రద్ధ తీసుకుని ఆ యొక్క పనులన్నీ సక్రమంగా జరిగేటట్టుగా చూస్తున్నారు. ఇసుక, గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వ విధానాలపై మీ కామెంట్? ఇసుక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. డ్రగ్స్ కానీ గంజాయి విషయంలో కొంచెం గట్టిగా చర్యలు తీసుకొని ప్రజలకి మేలు చేస్తుంది. ఇసుక వారి అనుమాయిలే, పార్టీ వాళ్ళే విచ్చలవిడిగా రాష్ట్రంలో మొత్తం ఆ మాఫియా ఎక్కువైపోయింది. కూటమిలోని పార్టీలలో మైత్రి ఇప్పటికీ కొనసాగుతుందా? అందరూ సక్రమంగా ఉన్నారు. కానీ కొంచెం కింద కేడరు ఎవరు కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు మేమెంత గొప్ప అని తెలుగుదేశం వాళ్ళు కొంచెం బీజేపీ వాళ్ళని కింద కేడర్ని చిన్నచూపు చూస్తున్నారు. దానివలన రేపు జరగబోయే దానిలో చాలా కూటమి లాసు పడుద్దని నా ఉద్దేశం. బీజేపీలో నామినేటెడ్ పదవులు కష్టపడ్డ వాళ్లకు వస్తున్నాయా? కష్టపడే వాళ్ళకి ఇచ్చాయంటే అసలు ఆ నాయకులకి ఎవరు ఉండారో కూడా అర్థం కాదు. రాష్ట్ర అధ్యక్షురాలకు కానీ, సంస్థాగత కార్యదర్శి కానీ, పాత వాళ్ళు ఎవరు ఉండారు ఏంటో కూడా వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ప్రజల్లో తిరిగింది కూడా లేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపుపై మీ కామెంట్? మోడీ గారు అనుకున్న పనులన్నీ చేస్తారని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రజలు ఎవరైనా చూడకుండా కూటమి అభ్యర్థులకే విజయం చేకూర్చారు. ధాన్యం కొనుగోలులో రైతులకి ఎలాంటి సహకారం అందిస్తుంది ప్రభుత్వం? ఈ మొన్న మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వెళ్తా చూసి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మిల్లర్ల సిండికేట్ అయ్యి రైతులను దోస్తున్నారు. దాన్ని కొంత కంట్రోల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఇబ్బంది. దానిలో నాదెండ్ల మనోహర్ గారు కొంత తిరిగి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు. జగన్ గారు అసెంబ్లీ రాకపోవటాన్ని ఎలా చూస్తున్నారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటే వచ్చినప్పుడు బాగా చేస్తారనుకున్నాం. ఆయన మహారాజు అనుకుని ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేశారు. ఎవరు వీళ్ళ నాయకుల్ని ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి. అందరూ మంత్రి కాడి నుంచి ఎవరైనా సరే ఆయన ముందు చేతులు కట్టుకుని ఉంచోవాలి. అంత దౌర్భాగ్య పరిస్థితి
ఎమ్మెల్యేలకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సోలార్ విద్యుత్ కొనుగోలు అంశంలో జగన్, అదానీ సంస్థల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి జరిగిందని విమర్శలు రావటంపై మీ కామెంట్? ఆయన ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ప్రతి దానికి నాకేమిస్తారు, మీరేం తీసుకుంటారు అనే పాలసీ మీదే ఆయన ఇదైపోయాడు. కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది రైల్వే జోన్ విషయంలో? పోలవరం డయాఫ్రమ్ వాలు అవన్నీ మొత్తం కట్టమని దానికి అమౌంట్ ఇచ్చేశారు. అట్లాగే రైల్వే జోన్కి కూడా దీనికి అప్రోచ్ ఇచ్చారు. అమరావతి విషయంలో కూడా ప్రభుత్వం చాలా తీసుకుని 15,000 కోట్లు ఇదిగా ఇప్పించి ప్రస్తుతం అన్నీ చేయమన్నారు. చంద్రబాబు గారు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టాలి. మాట్లాడితే అమరావతి అంటూనే భ్రమరావతి చేశాడు గతం. ఆ విధంగా చేయకుండా ఇవాళ అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ చేయించి అట్లాగే లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహించేస్తే ఇప్పుడు బాగుంటుందని మా ఉద్దేశం. రైల్వే జోను గతంలో ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి స్థలం ఇవ్వకుండా ఇవ్వతే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఎమ్మటే ఇది చేశారు. అవతల బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయమని ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుంది రాష్ట్రం మీద. కూటమి ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేస్తుందని ఊహించారా? కూటమి విజయం సాధిస్తుందని మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రజలు గత ప్రభుత్వం మీద కింద వర్గం నుంచి పై వర్గం వరకు అందరూ చాలా వ్యతిరేకత ఉండటంతో కూటమి విజయం సాధించింది. ఈ 6 నెలల పాలనపై ప్రజల నుండి ఎన్ని మార్కులు పడ్డాయి? ప్రజలు చాలా సంతోషంతోనే ఉన్నారు. అయితే కొంత ఈ యొక్క ఇసుక దాని మీద కొంచెం వ్యతిరేక భావంతో ఉన్నారు. అంటే కన్స్ట్రక్షన్ జరిగితే దాన్ని తగ్గట్టు కూలీలు ఇదవుతారు. అలాగే మొత్తం ఇది జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షను. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ ఇసుకని కొంత కంట్రోల్ చేస్తే ప్రభుత్వం బాగానే ఉంటుందని మా ఉద్దేశం. ప్రభుత్వం ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలంటారు? ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అట్లాగే రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ బోర్డు అంత ఇస్తుంది. దాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత కింద అధికారులు ఎవరు అంత ఇదిగా పనిచేయట్లేదు. ఎక్కడ చూస్తే ఉపాధి, విద్య, వైద్యం అంశాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? విద్య, వైద్యము ప్రభుత్వం ముందు ఇంపార్టెంట్. ప్రజలకి వైద్యం చాలా అందుబాటులో లేదు. చాలా ఇది పడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ఇది చేస్తే ప్రజలు బాగానే ఉంటుంది. అట్లాగే విద్య కూడా గ్రామాల్లో సరిగ్గా జరగట్లేదు. గ్రామాల్లో వాళ్ళకి కావాల్సిన గత ప్రభుత్వం పిల్లలకి ప్యూరిఫై వాటర్, మినరల్ వాటర్ అన్ని మిషన్స్ పెట్టింది. ఆ మిషన్ అన్ని జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా చెడిపోయింది. దాని మీద ప్రభుత్వం అసలు ఏమి శ్రద్ధ పెట్టాల. ఆ యొక్క చిన్నారులు వాళ్ళు మంచిళ్ళు పంపులు పట్టుకోవటం ఎట్లా తింటుంది. దాంట్లో డయేరియా వస్తుందేమని కూడా భయం ఉంది. అందుకని దీని మీద ప్రభుత్వం ఏమంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని, మంచి నాయకుడిని ఎన్నుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.